హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య భాగంతో మీ ముందుకు వచ్చాను. అపోస్తుల కార్యములు అనే పుస్తకం నుంచి మనం కొన్ని ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ పూట ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతిని మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఎందుకంటారా? ప్రస్తుతం మనమందరం కూడా అంత్య దినాల్లో ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. బయట ప్రపంచం అంతా కూడా ఎలా ఉందంటే మతపరమైన యుద్ధాలతో నిండిపోయి ఉంది. ఒకసారి ఊహించండి, కేవలం ఒక 15-20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ ఎంతగా మత కొల్లోలాలు చెలరేగుతున్నాయనేది మనం గమనించినప్పుడు ఈ తీవ్రత చాలా భయంకరంగా ఉంది. ఎవరికి వాళ్ళు తన మతం ఏదో ప్రమాదంలో ఉంది అనే విధంగా ఎవరికి వాళ్ళు, అది క్రైస్తవులని కాదు, హిందువులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, ఎవరికి వాళ్ళు తమ మతం ఏదో ప్రమాదంలో పడిపోయింది అనే లాంటి భావన అందరిలో కలిగి ప్రక్క వారిని హింసిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఈ మధ్యలోనే ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో క్రైస్తవులు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తును ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము చంపేస్తాము అని చెప్పని స్టేట్మెంట్స్ ఇచ్చారు. గవర్నమెంట్ కూడా దాని గురించి ఏ విధమైన ప్రతిస్పందన లేదు. అంటే ఎంత భయంకరంగా ఈ ఒత్తిడి ఉన్నది అని అంటే, ఎవరైనా బయటికి వెళ్ళి నేను ఫలానా మతానికి చెందిన వాడిని అని, లేకపోతే నేను ఫలానా విశ్వాసంలో ఉన్నాను, ఫలానా దేవుణ్ణి నేను అంగీకరించి ఫాలో అవుతున్నాను చెప్పడానికి కూడా భయపడాల్సిన సందర్భంలో మనం ఈ రోజుల్లో బ్రతుకుతున్నాం. మరి ఇట్లాంటి పరిస్థితులు కేవలం మనమే ఎదుర్కొంటున్నామా, లేదా ఆదిమ అపోస్తులు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా? వారు ఇట్లాంటి పరిస్థితిని ఏ విధంగా దాటగలిగారు అనేవి మనం ఖచ్చితంగా ఈ సమయంలో తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అపోస్తుల కార్యంలో కూడా ఆ కాలంలో కూడా పరిస్థితులు అంత సులువుగా ఏమి లేవండి. అపోస్తుల సమయంలో కూడా డైరెక్ట్గా కనపడ్డ వారిని కనపడ్డట్టే పట్టుకొని వాళ్ళని చెరసాల్లో వేయడం, డైరెక్ట్ వాళ్ళని నరికి వేయడం, తలకిందులుగా నరకడం, రకరకాలుగా వాళ్ళని హింసించడం, జైల్లో పెట్టేసి వాళ్ళకి భోజనం లేకుండా, నిద్రాహారం లేకుండా జంతువులకి ఆహారంగా పడేస్తున్న రోజుల్లో అపోస్తులు సువార్తను పరిచర్యను జరిగిస్తూ వచ్చారు. అసలు ఈ శిక్ష ఎందుకు రావాలి? క్రైస్తవులకు, ప్రత్యేకంగా దేవుని నమ్మిన విశ్వాసులకు ఈ శిక్షలు ఎందుకు వస్తున్నాయి? ఈ శిక్షలు అంటే లోకం ద్వారా ఈ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నాను నేను. లోకం ద్వారా వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది అన్నప్పుడు, ఒకసారి గడిచిన కాలంలో యూదుల ద్వారా సువార్త బయటికి ఎలా వెళ్ళిందని మనం గమనించినప్పుడు 72 AD ఆ సంవత్సరంలో జరిగిన భయంకరమైన మారణ హోమాన్ని బట్టి ఇంకా క్రైస్తవులు ఎవ్వరు కూడా అక్కడ లేకుండా యూదయ సమరయ నుంచి ఇతర ప్రాంతాలకు వాళ్ళు పారిపోయారు. ఈ అపోస్తుల కార్యము అంతా కూడా ఆ సమయంలోనే లిఖించబడింది. వాళ్ళందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకు, అంటే దేశాలకు, ఖండాలకు వారు మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి పారిపోయి దాక్కొని అక్కడున్న వాళ్ళకి వాళ్ళ నమ్మిన ఆ సువార్త సిద్ధాంతాలను, క్రైస్తవ సిద్ధాంతాలను, క్రైస్తవ సువార్తను వాళ్ళు యేసుక్రీస్తు విశ్వాసాన్ని అనేకులకు పంచుకోవడం ద్వారా కేవలం ఒకే ప్రాంతానికి లిమిట్గా మారిపోయిన, ఒకే ప్రాంతంలో అణిగిపోతున్న సువార్త అనేది ఒక్కసారి విస్ఫోటనం చెందింది. ప్రపంచమంతా కూడా సువార్త చేరవేయబడింది. అంటే ఒక శోధన వస్తున్నప్పుడు, ఒక శ్రమ వస్తున్నప్పుడే సువార్త మరింత బలముగా బయటికి వెళ్తుందనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. అయితే ఆ టైంని, ఆ పరిస్థితుల్ని మనం ఏ విధంగా ఎదుర్కోగలం అనేదే మన ముందున్న ప్రశ్న కదా. అయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా మనం గమనించినప్పుడు, మొదట్లో ఈ ప్రజలందరితో వారు మాట్లాడుతూ ఉంటే సద్దూకయ్యలు వీళ్ళందరూ కూడా కలిసి అపోస్తులను తీసుకెళ్ళి జైల్లో వేశారు. అక్కడి నుంచి బంధించి తీసుకొని వచ్చి వాళ్ళ సమాజ మందిరంలో ప్రజలందరూ ఎదుట నిలవబెట్టి వాళ్ళని పరిశీలిస్తూ రకరకాల శోధనాపూరితమైన ప్రశ్నలు వేసినప్పుడు వీళ్ళు భయపడకుండా ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించారు.
ఇది గొప్ప ప్లాట్ఫామ్ వాళ్ళకి యాక్చువల్లీ. వీళ్ళు సొంతగా ఒకవేళ దేవుని వాక్యాన్ని చెప్పాలనుకుంటే అంతమందిని ప్రోగేసే వాళ్ళు కాదు కావచ్చు. శ్రమ అనుభవిస్తూనే వాళ్ళు దేవుని సువార్తను అనేకులకు చెప్పడం మొదలుపెట్టారు. అది ఎంత గొప్పగా అంటే దేవుని వ్యతిరేకులే అందరినీ పిలిపించి వాళ్ళ ఎదురుగా వీళ్ళు నమ్మిన విశ్వాసం గురించి అడగడం మొదలుపెట్టినప్పుడు భయపడకుండా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి రావటం, వాళ్ళు ఇంకా బోల్డ్గా, ఇంకా భయం అనేది లేకుండా ధైర్యంగా సువార్తను చెప్పడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు మామూలు స్వరంతో మాట్లాడట్లేదే, వీళ్ళేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళకి అధికారం వచ్చింది అని చెప్పని ఒక కన్ఫ్యూజన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళంత ధైర్యంగా పాత నిబంధనలోని బైబిల్ వాక్యాలన్నీ కూడా చెప్తూ ఆయనే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే మెస్సయ్యగా దిగి వచ్చారు, ఆయన్ని మీరు నమ్మలేకపోయారు, ఇదిగో ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అని చెప్పని చెప్తా ఉంటే దాన్ని మీరు గుర్తించలేకపోయారని చెప్తున్నప్పుడు నిజంగానే యేసుక్రీస్తును చంపడం అనేది వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు అని జనులందరూ కూడా అక్కడ తెలుసుకోగలిగారు. శాస్త్రులు పరిసయ్యులు ఎదుటనే వాళ్ళు దేవునికి మహిమకరంగా సువార్తను చెప్పడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. ఈరోజు నువ్వు నేను మీటింగ్ పెడితే కేవలం మనకు తెలిసిన వాళ్ళు లేదా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వాళ్ళే వస్తారు. కానీ మనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లే ఒక 100 మందిని 200 మందిని పిలిచి అక్కడ మనల్ని శోధించాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ ఎదురుగా మన విశ్వాసం గురించి చెప్తా ఉంటే ఎంత గొప్పగా ఉంటుందని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ప్రేరేపించబడి 100 మంది ఎదుటిగా వాళ్ళు దేవుని గురించి చెప్తున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు నమ్మలేకపోయారు. కానీ అక్కడున్న విశ్వాసుల్లో ఒక కలవరం మొదలైంది. వింటున్న వారందరూ కూడా నిజమైన దేవుడు క్రీస్తే అని నమ్మడం మొదలైంది. పరిశుద్ధాత్మ కార్యం అది. మనకు కూడా శ్రమలు వస్తున్నాయనంటే ఈ శ్రమల్లో మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఎదుట కూడా నిలబడడానికి మనం ధైర్యం కలిగి ఉండాలండి. మనం ధైర్యం కలిగి సరే చివరి నిమిషంలో అయినా సరే నేను నా సాక్ష్యాన్ని పంచుకోవాలి అనుకోవాలి. స్టెఫెన్ను రాళ్లతో కొట్టి ఆయన చనిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు స్టెఫెను దర్శనం చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుని యొక్క కుడిపార్శ్వమును కూర్చుని ఉండుట స్టెఫెను చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ప్రార్థన? మా మీదకి ఏమైనా శోధన శ్రమ రావాలని ప్రార్థన చేస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉంటే స్టెఫెన్ ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? ఆయన చంపుతున్న వాళ్ళందరి రక్షణ నిమిత్తమే ప్రార్థన చేశారు. ఆయన చంపుతున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ఆయన దేవునికి మొరపెడతా ఉండటం అందరిలో విభ్రాంతిని, ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఎందుకు ఇంత ప్రేమ? మేము చంపుతుంటే కూడా ఎందుకు ఈయన ఇంత తాపత్రయపడుతున్నాడు? అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆయన గురించిన విశ్వాసం ఏంటి అని ఎక్కువ మంది, ఇంకా ముందున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ మంది ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగి అక్కడ స్టెఫెను చనిపోతున్నప్పుడు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది క్రైస్తవ విశ్వాసంలోకి రావడం జరిగింది. ఈరోజు జరుగుతున్న ఈ పర్సిక్యూషన్ వల్ల, ఈ శోధనలు శ్రమల వల్ల, క్రైస్తవుల మీదకి వస్తున్న దాడుల వల్ల అనేకులు ఇంకా యేసుక్రీస్తును తెలుసుకోబోయే సందర్భం వస్తూ ఉన్నది. దానికోసం నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా ప్రియ సహోదరుడా సహోదరి? ఒకసారి ఇంకా మనం చదువుదామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో అందంతటా కూడా చెదిరిపోయేరి అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే శ్రమ జరిగినప్పుడు ఒక సంఘముగా ఒక్క దగ్గరే పరిమితం అయిపోయిన వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ అయిపోయారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అప్పటి వరకు కేవలం యూదయ బెత్లెహేంలోనే ఆ చుట్టుపక్కల మాత్రమే జరిగిన సువార్త అనేది దూర ప్రాంతాలకు, దేశాలు ఖండాలకు కూడా దాటిపోయింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఒక శ్రమకాలం వస్తున్నదనంటే దాని ఉద్దేశం ఏంటి అంటే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క సాక్ష్యము అనేకులకు చేరాల్సిన సమయం అదని మనం గమనించాలి. అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు నిజంగా
చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. నేను కూడా ఈ మధ్యలో ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్ ఏరియాలో నేను సేవకునిగా పనిచేస్తున్నాను. అక్కడ ఉన్న ఆదివాసీ తెగల మధ్యలో నేను ఒక సేవకునిగా ఉన్నాను. కేవలం కొన్ని నెలలు మాత్రమే అవుతుంది నేను అక్కడికి వెళ్ళి. అక్కడ వాళ్ళతోటి పరిచయం ఏర్పాటు చేసుకోవడానికే ఇంత సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా తిన్నారా ఉన్నారా అని పలకరిస్తున్నారు. ఈ సమయంలో వస్తున్న న్యూస్ని బట్టి నాలో కూడా ఒక విధమైన కలవరం మొదలైంది. ఎందుకు అనుకోకుండా ప్రార్థన చేస్తూ అపోస్తలుల కార్యములు చదవాలనే ఆలోచన వచ్చి చదవడం మొదలుపెట్టాను. ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటే నిజంగా నేను ఎందుకు భయపడాలి? ఒక్కొక్క అధ్యాయం పూర్తవుతున్నప్పుడు నేనెందుకు ఆదిమ అపోస్తలులాగా ధైర్యంగా ఎదురెళ్ళట్లేదు? నేనెందుకు ఇంకా పారిపోవాలని లేదా దాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా? దాక్కొని 100 సంవత్సరాలు ఒకవేళ సువార్త చేసి ఏ ఒక్కరిని కూడా నేను రక్షించలేని ఆ పరిస్థితి కంటే ఒక క్రీస్తు కోసం హతసాక్షిగా మారి ఒక 100 మంది ఎదుట నేను సాక్షిగా నిలబడితే ఎంత ధైర్యం అండి, ఎంత గొప్పతనం అది. దేవుడు అటువంటి ఇన్స్పిరేషన్ నాలో నింపుతూ ఉన్నారు. నిజంగా నాకు ఇప్పుడు భయం లేదు, నాలో భయం కలగట్లా. నిజంగా ఆ ప్రాంతాలలో తిరుగుతూ ఉంటే నాకు భయం అనిపించట్లా. దేవుని కోసం చనిపోయే ఆ జీవితం కంటే ఇంకా గొప్పదేముందండి? ఏదో బ్రతికి మనం పాపం చేసి చివరికి దేవుణ్ణి పరలోక రాజ్యాన్ని మనం కోల్పోయేదానికంటే కొంతకాలం బ్రతికిన యేసుక్రీస్తు ఎంతకాలం బ్రతికారండి? స్టెఫెన్ ఎంతకాలం బ్రతికారు? వీళ్ళందరూ యవనస్తులు కాదా? వీళ్ళందరూ యవన కాలంలోనే కదా బలంగా వాడబడి చనిపోయింది. మరి ముసలోళ్ళు అయ్యేదాకా మనం ఏదో సాధించాలని ఉండి ఏమి సాధించలేక చనిపోతే దానికి ఒక అర్థం ఏమైనా ఉందా? దేవుడు లెక్క అడిగినప్పుడు ఏం చెప్తాం? ఎంతమందిని నువ్వు సువార్త చేసావు? ఎంతమందికి నువ్వు సాక్షులుగా ఉన్నావు? ఎంతమంది ఎదుట నాకు సాక్షిగా నిలబడ్డావు? అంటే కేవలం సంఘం ఎదుటనేనా? కేవలం క్రైస్తవుల ఎదుటనేనా నీ సాక్ష్యం? ఏమండి మనం ప్రశ్నించుకోవాలా లేదా? కేవలం మరి విశ్వాసులుగానే ఉండి ఏదో రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు కార్యం చేశారండి, 2 రోజుల క్రితం నాకు ఒక దర్శనం వచ్చిందండి, అది పాస్టర్ గారితో పంచుకున్నా, అది తూచా తప్పకుండా నాకు జరిగింది, నాకు జాబ్ వచ్చింది, లేకపోతే అనారోగ్యం తగ్గిపోయింది. ఇది ఇంతవరకు కాదండి, ఇంతవరకు మాత్రమే. అది సాక్ష్యమే కాదనట్లే, కానీ అంతవరకు మాత్రమే లిమిట్ అయిపోవట్లేదు. మనం దేవుని సాక్ష్యం అన్యజనుల ఎదుట మనం చెప్పేవాళ్ళుగా ఉండాలి. ఆమేన్. అన్యజనులు, దేవుడు అంటే ఎవరో తెలియని వారి మధ్య మనం సాక్షులుగా ఉండాలి. ఇది కాదా అపోస్తలుడు చేసింది? యేసుక్రీస్తు గురించి ఎప్పుడు కని విని ఎరుగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. సాక్షులుగా నిలబడ్డం అంటే అదే. అంతా తెలిసిన వాళ్ళ ఎదుట మనం ఎన్నో చేయాల్సిన అవసరం లేనే లేదు. మనకు కూడా శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. క్రైస్తవ్యం అంటే సుఖభోగాలు, ఆర్థిక వనరులు ఇవి కాదండి. ఈ మధ్యలో బాగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు ఏమంటున్నారంటే ఒక రైస్ బ్యాగ్ విశ్వాసం అంటున్నారు. అంటే విశ్వాసులందరూ కూడా కేవలం ఒక బియ్యం బస్తా కోసమో లేకపోతే కొన్ని గ్రాసరీస్ కోసమో కొన్ని కూరగాయల కోసమో చర్చికి వచ్చేటోళ్ళు ఉన్నారంటున్నారు. తప్పండి అది. కేవలం అట్లాంటి విశ్వాసులు కాదండి మనం. రైస్ బ్యాగ్ విశ్వాసం కాదండి మనది. దేవుని కోసం అన్యులు ఎదుట మనం ధైర్యంగా నిలబడే విశ్వాసం అండి మనది. మనం తెగించాలి, అటువంటి వారి తరపున నిలబడాలి. క్రైస్తవులుగా మనం నిలబడాలండి. కేవలం ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా భయపడతా ఉన్నాం. కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా మనం భయపడతాం. పిరికితనం ఎంతకాలం ఇంకా మనం ఇట్లా? ఖచ్చితంగా మనం ముందుకు అడుగు వేయాల్సిన సమయం అండి ఇది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనం ముందుకు వెళ్ళాలండి. ఆదిమ అపొస్తలుడు వాళ్ళు కూడా ఒకవేళ నేను అక్కడికి వెళ్తే చనిపోతాను, నేను అక్కడికి వెళ్తే నాకు ఏదైనా శిక్ష వస్తుంది, నేను అక్కడికి వెళ్తే నన్ను ఏమన్నా అవమానకరంగా మాట్లాడతారు, నన్ను కొడతారో తిడతారో అనుకుంటే సువార్త ఈరోజు నీకు నాకు చేరేదా? నిజమైన దేవుని గురించి ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ బాధ్యత ఎవరిది? నీది నాది కాదా? యేసుక్రీస్తు త్వరగా రావాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు నేను తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి అంటే దేవుడు ఎవరో తెలియని అన్యుల మధ్యలో సాక్షిగా నిలబడాలి. ఆమేన్. ఇంకా కొంచెం ముందుకు చదువుకుందామండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం నుంచి కూడా మనం గమనిద్దాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినప్పుడు అది మొదలుకొని 26వ అధ్యాయం వరకు, ఇంకా చెప్పాలంటే కంప్లీట్ అయిపోయే వరకు కూడా పౌలు ఎక్కడ నుండి
సువార్త చేస్తున్నారని అంటే చెరసాలలో ఉండి సువార్త చేస్తున్నారు. ఆయన్ని ఒక బందీగా పట్టుకున్నారు. ఆయన ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ వేరే ఆయన అప్పీల్ చేసుకున్న దాని కొద్దీ వేరే రాజుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే పౌలు బాధపడలేదు, భయపడలేదు. ఆయన సువార్త చేస్తున్నారు. ఎవరికి అనంటే రాజులకు. ఆమేన్. గమనించారు ఎప్పుడైనా? ఆయన సువార్త ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారంటే అన్ని రోజులు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సమాజ మందిరాల్లోనూ సువార్త చేసిన పౌలు శిక్ష అనుభవిస్తూ ఇప్పుడు ఎవరిని కలుస్తున్నారంటే రాజులను, మంత్రులను. వాళ్ళ మధ్య ఆయన సువార్త చేస్తున్నారు. ఫెనీకే కావచ్చు, అగ్రిప్పా కావచ్చు, వీళ్ళ ఎదురుగా ఆయన యేసుక్రీస్తు గురించి సువార్తను చెప్తా ఉన్నారు. రాజులకు సువార్త చేస్తూ ఉన్నారు. ఆయన ఉన్న పరిస్థితి ఏంటి అంటే రాజులకు సమానంగా ఒక గెజిటెడ్ ఆఫీసర్గానో ఒక గొప్ప అతిథిగానో వెళ్ళలేదండి. అవకాశం వచ్చింది, వాడుకున్నారు. ఆమేన్. పౌలు భయపడి అయ్యో ఇప్పుడు నాకేం శిక్ష వస్తుంది, ఈ రాజు దగ్గరికి వెళ్తే నన్ను ఎలాంటి శిక్షలు వేస్తాడో, లేకపోతే తప్పించుకొని ఇంకో దగ్గరకు పోయి శిక్షను తప్పించుకున్న ఈ ఆలోచన చాచాచా అది కాదండి పౌలు ఆలోచన అంతా ఒకటే. నెక్స్ట్ ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కూడా నేను యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండాలి. కాన్సిక్వెన్సెస్ గురించి నాకు అనవసరం, చూసుకోవాల్సిందంతా కూడా దేవుడు చూసుకుంటాడు. ఈవెన్ నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నేను మాత్రం ఏ రాజు ఎదుట నించున్నా కానీ ప్రతి మాట కూడా నేను సువార్త గురించే చెప్పాలి. సరే, జర్నీ ఏమైనా చాలా చక్కగా సాగుతుందా అంటే లేనే లేదు. మనం చదువుతున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే షిప్పుల్లో ప్రయాణం, అది ఒక ట్రావెలర్గా తను వెళ్ళట్లేదు. ఈ మధ్యలో మనం మంచి ట్రావెలర్స్ వివిధ దేశాలన్నీ కూడా తిరుగుతూ వీడియోలు పెడితే చాలా సంతోషం అనిపిస్తుంది, ఆసక్తిగా ఉంటుంది అట్లాంటి వీడియోలు చూడడానికి. కానీ పౌలు ఒక దేశం, ఒక ఖండం దాటి వేరే ప్రాంతాలకు, పట్టణాలకు షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకృతి ఏం అనుకూలంగా లేదు. ఈవెన్ తన ప్రయాణం చేస్తున్న ఆ షిప్పు, ఆ ఓడ అంతా కూడా బ్రద్దలైపోయింది. ఆహారం లేదు. వాళ్ళు మనం గమనించినప్పుడు 15 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి కూడా భయపడుతూ ఉన్న సమయంలో అక్కడున్న సైనికులకు కూడా ధైర్యం చెప్పి అయ్యలారా అమ్మలారా మీరేం భయపడొద్దు, తినండి, భోజనం చేయండి, పరిశుద్ధాత్మ ద్వారా దూత ద్వారా నేను ఒక వాగ్దానాన్ని పొందుకున్నా, మీ తల వెంట్రుకకు కూడా నశించిపోదు అని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సువార్తను చేశారు. అక్కడ ఉన్న వాళ్ళ ఆ సువార్తను విని చంపేద్దాము ఖైదీలను అనుకుంటున్నప్పుడు అధికారి వచ్చి లేదు వాళ్ళని చంపొద్దు, వాళ్ళందరిని ఎందుకు చంపొద్దు అని అంటే వాళ్ళ మధ్యలో పౌలు కూడా ఉన్నాడు. పౌలును కాపాడాలంటే మిగతా సైనికులు కూడా బ్రతకాలి. కార్యం జరిగింది. దేవుని గురించి మనం మాట్లాడడం మొదలు పెడితే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందండి. దానికి ఇది గొప్ప నిరీక్షణ. ఆ పగిలిపోతున్న బ్రద్దలైపోయే జస్ట్ కొన్ని గంటల ముందే వాళ్ళందరికీ కూడా సువార్తను చెప్పడం, వాళ్ళలో ధైర్యం తెచ్చుకొని మళ్ళీ కొంత ముందుకి వాళ్ళు వెళ్ళడం, ఆ నావను ఓడను ముందుకు నడిపించడం మనం చూస్తున్నాం. సరే, అంతగానం కష్టపడి వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయ్యారా అంటే లేదు. వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ షిప్ ఎక్కడికో వీళ్ళు అని ప్రయాణం మొదలు పెడితే అది మధ్యలోనే బ్రద్దలైపోయింది. ఒక్కొక్కరు ఈదుకుంటూ అలా ఆ ఒడ్డుకొచ్చి చూస్తే అనాగరికులు ఉండే మెలితే అనే ఒక దీవి. అనాగరికులు, వాళ్ళకేమీ తెలియదు అనుకున్నారు. కానీ నిజంగా వీళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు చేరదీశారు. బాగానే ఉంది. సరే, ఎలాగో ప్రాణం రక్షించుకున్నా కదా, ఆ నీళ్ళలో నుంచి భయపడిన కదా, కొంచెం చలి కాచుకుందాం అనుకుంటే కట్టెల్లో నుంచి పాము వచ్చి కరిసింది. వాళ్ళందరూ ఏమనుకున్నారు? అప్పటిదాకా ఈయన మంచోడు అనుకున్న వాళ్ళు అగో పాము కరిసింది అని అంటే వీడు దేవునికి వ్యతిరేకంగా ఏదో చేశాడు, అందుకని న్యాయదేవత అతన్ని విడిచిపెట్టలేదు అంటున్నారు. అంటే కొన్ని పరిస్థితులు క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ పరిస్థితులను కూడా పౌలు ఖచ్చితంగా ఎదుర్కోవడం అంటే అది మామూలు విషయం కాదండి. పాము కరిసింది, దాన్ని దులిపేశారు, అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పటికన్నా పడి చచ్చిపోతాడేమో, ఆయన మొత్తం ఒళ్ళంతా గడ్డలే చచ్చిపోతాడా, ఊపిరాగిపోయి చచ్చిపోతాడా, ఉన్నట్టుండి సడన్గా పడిపోయి చచ్చిపోతాడా, నురుగు కక్కుకొని చచ్చిపోతాడా, ఎలా చచ్చిపోతాడని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా సహాయం చేయట్లే.
మనం కూడా సేవకులు కూడా పడిపోతే చూద్దామని, ఆ చర్చి కూలిపోతే చూద్దాం, ఆ సేవకుల కుటుంబం నాశనం అయిపోతే చూద్దాం అనుకునే వాళ్ళ మధ్యలోనే మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా పౌలు భయపడలేదు. ఆయన భయపడకుండా ఉన్నందుకు దేవుడు ఆయన్ని స్వస్థపరిచారు. ఆయన స్వస్థపడటం, ఆయన చనిపోకుండా ఉండడం చూసి ఇతడు దేవత, ఈయనే దేవత అని, అప్పటిదాకా న్యాయదేవత శిక్షించిందేమో అనే పరిస్థితి నుంచి ఈయనే దేవత అనే స్థానానికి పౌలు ఎదిగారు. అక్కడున్న వారికి, ఈవెన్ అక్కడున్న లీడర్కి కూడా, వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళందరికీ కూడా అనారోగ్యం వచ్చినప్పుడు పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరగడం మనం గమనించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుని గురించి, నిజమైన దేవుని గురించి వాళ్ళందరికీ కూడా పౌలు చెప్పారు. అప్పుడు ఆ దీపంలో వాళ్ళు చేసిన ఉపచారం అంతా ఇంత కాదు అని ఒక మంచి స్టేట్మెంట్ తోటి ఆ అధ్యాయం ముగుస్తూ ఉంది. అంటే పౌలు జర్నీ అంతా కూడా, ఆ మిషన్ ట్రిప్ అంతా కూడా చాలా భయంకరమైన శ్రమలు. కొట్టారు, ఆయన నిందించారు, హింసించారు, జైల్లో పెట్టారు, చివరికి శిక్ష విధించడానికి కూడా తీసుకువెళ్తూ ఉంటే ఎలాగోలా ప్రాణం రక్షించుకున్నాం కదా అనుకొని, కాపాడుకున్నాం కదా, బ్రతికి బయటపడ్డాం కదా అనుకునే టైంకి మళ్ళీ పాము గరవడం, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈయనకు వ్యతిరేకంగా ఆలోచన చేయడం, ప్రతిది కూడా డిస్కరేజింగ్గానే ఉన్నది. పౌలుకి పరిస్థితులన్నీ కూడా డిస్కరేజింగ్గా ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా దేవుని సువార్త నిమిత్తమే వాడుకున్నారని. ఎంత గొప్ప విషయం అండి. ఒక పౌలులాగా నువ్వు నేను ఉండాలండి. పౌలు జీవితం మనలో ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషనల్. నా దృష్టిలో అపోస్తలుల్లో అందరూ కూడా గొప్ప హీరోలు. మనం చూస్తున్న ఈ సినిమా హీరోలు, వీళ్ళు కనీసం ఆయన పాద ధూళి కూడా సరిపోరు. ఎందుకంటే వీళ్ళు ఎదుర్కొన్న శ్రమలు అలాంటివి, వీళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు అంత భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ కూడా పాజిటివిటీ అనేది లేదు. అయినప్పటికీ కూడా ప్రతి చీకటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వెలుగును వాళ్ళు చూపించగలిగారు. అందుకనే వాళ్ళు గొప్ప సేవకులుగా ఉంటూ అనేకులకు, అన్యుల మధ్య దేవునికి సాక్షులుగా ఉన్నారు. మరి మనం ఉండాలా వద్దా? ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు ఏ విధంగా అయితే ప్రతి చోట రాజులకి సువార్త చేశారు, సైనికులకు, ఆయన్ని బంధించి ఉంచిన సైన్యాధిపతులకు సువార్త చేశారు, ఒక దగ్గర చిక్కుకొని ఉంటే అనాగరికులకు ఒక మెలితే అనే దీవిలో వాళ్ళకి సువార్త చేశారు, బయటికి వచ్చిన తర్వాత పట్టణాల్లోనూ మళ్ళీ సువార్త చేశారు. ఎక్కడ కూడా సువార్త చేయడం ఆపలేదు. జైలు లోపటుండి జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త చేశారు. ప్రతి పరిస్థితిని సువార్తకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈరోజు మనం చనిపోయే పరిస్థితి వచ్చిన మనల్ని నలుగురిలో నిలబెట్టి ఇప్పటికీ దేవుని నువ్వు దూషించి మారిపోతావా, లేదా యేసుక్రీస్తు కోసమే చనిపోతావంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి, ఆ చివరి మాట యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి చనిపోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారు? ప్రియ సహోదరుడ, సహోదరి, నీ నిర్ణయం కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ ఒక్క అడుగు ముందుకు వేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు మంచి నిత్య జీవం, ఒక కిరీటంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో నేను మీ యొక్క అభిషేకం కోసం ప్రార్థన చేస్తున్నాము. పరలోకమందున్న మా దేవ, ఎటువంటి పరిస్థితులు వస్తున్నా మేము భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే మంచి స్థితిని మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు నామములో వినయంతో, విధేయతతో బ్రతిమాలుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.